వెల్కమ్ టు నవీన వ్లాగ్స్. ఇప్పుడే మా ఇంటికి వచ్చిన పెళ్లి కూతురు. మా పెళ్లి కూతురు బ్లాగ్స్ అన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే కొంచెం బక్క చేద్దామని ఇప్పుడే డైట్ ఫుడ్ పెడుతున్నాను అనమాట. ఇంకా చేద్దామని ఆల్రెడీ పాపం బాగానే బక్కగా అయింది. అండ్ మేమైతే చాలా పెద్ద పని పెట్టుకున్నాం ఇవాళ. ఎందుకంటే పెళ్లి అంటే మీకు తెలుసు కదా ఎన్ని కావాలి వస్తువులు అనేసి. అసలు కొత్తింటికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ కూడా సర్దలేదు, ఎక్కడున్నాయో ఏమో కూడా ఎత్తుక్కోవాలి ఇప్పుడు. సో అవన్నీ ఇప్పుడు ఈ ఇంటికి తీసుకొచ్చి జర్మన్ సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, ఇట్లా పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా మన దగ్గర ఏమున్నాయి ఏమి లేవు ఇంకా ఏం కొనాలి అన్నీ కూడా మేము చూసుకునే వ్లాగ్ అనమాట ఇదంతా. మాతో పాటు నా కలెక్షన్, అసలు నా దగ్గర ఏమేమి జర్మన్ సిల్వర్ ఏమేమి పూజ ఐటమ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ అన్ని స్టోరేజ్ ఎలా పెడుతున్నాను, ఇవన్నీ కూడా మీకోసము. అంటే అది అండ్ ఆల్రెడీ పెళ్ళిళ్ళు అవుతున్న ఇల్లులు ఏమైనా ఉంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. అండ్ ఈ 2 నెలల్లో 46 లక్షల పెళ్ళిళ్ళు ఉన్నాయంటండి. 6,500 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందంట. ఓ మై గాడ్, ఇంత హడావుల్లో పెట్టుకుంది మీ పెళ్ళి. ఇక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. చాలా పెద్ద సంసారం ఉంది అక్కడంతా కూడా చూపిస్తాను. టైంకి రింగ్ కూడా అవుతుంది. చలో డోర్ ఓపెన్ చేస్తారు వచ్చారు. థ్యాంక్ యూ. చలో ఏమొచ్చిందో చూపిస్తాను. మామూలుగా ఇలా వ్లాగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా అమెజాన్ డెలివరీలు అయితే నాకు చక్కని చూపించాలనిపిస్తుంటుంది. వావ్, ఇప్పుడు వీటి గురించి చెప్పాలా, బట్ చెప్దాం. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీనికి నేను మారిన తర్వాత యాక్చువల్లీ ఐ ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట. ఇప్పుడు పీరియడ్స్ టైమ్స్లో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఇదిగోండి, ఇవి వచ్చేసి ఎవర్ ఈవ్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్. అవును, ప్యాంటీస్ అండి ఇవి. యాక్చువల్లీ జంజాట్స్ ఈ ప్యాడ్స్ పెట్టుకొని శానిటరీ ప్యాడ్స్ అంటేనే విసుగొచ్చేసింది. ఆ టైంలో దేవతలా కాపాడింది. చాలామంది చెప్తున్నారు పీరియడ్ ప్యాంటీస్ అంటే నిజంగా ఉంటాయా, పనిచేస్తాయా, వర్తేనా అని అనుకొని చల్లో అని అలా ఆర్డర్ పెట్టాను అంతే. ఇవి వాడిన తర్వాత ఇంకేమీ వాడబుద్ది అవ్వట్లేదు. అండ్ నార్మల్ శానిటరీ ప్యాడ్స్ కంటే కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ వెరీ హైజీనిక్ కూడా ఇవి. మామూలుగా శానిటరీ ప్యాడ్స్ అంటే మనకి లీకేజ్ ఇష్యూస్ వస్తాయి, మనం ఎప్పుడు మాటికి చూసుకుంటూ డిస్కంఫర్ట్గా ఉండాలి, అండ్ స్ట్రెయిన్స్ అవుతాయి మన బట్టలకి కూడా అండ్ అన్నిటికీ. మనకి ఒక డిస్కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసేసి ఆ టైంలో బయటకు వెళ్ళాలంటేనే భయం వేసేది కదా. కానీ ఎవర్ ఈవ్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ వాడిన తర్వాత మనకి సుఖం ఉంటుందంటే యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే దిస్ ఈజ్ అ ప్యాంటీ విత్ ప్యాడ్. ప్యాంటీ కాబట్టి ఇది కదలడము, మన ప్లేస్ నుంచి డిస్ప్లేస్ అయిపోవడం ఇలాంటిది ఏమీ ఉండదు. మన ప్యాంటీ ఎంత అయితే మనకి కరెక్ట్గా ఉంటుందో ఇది ప్యాంటీ విత్ ప్యాడ్ కాబట్టి మనకి ఇంకా ప్యాంటీ వాడే అవసరం కూడా లేకుండా మన పీరియడ్స్లో ఉన్నాం అని మర్చిపోయి హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. అంత యూస్ఫుల్ ఇది. ఎవర్ ఈవ్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్. ఇది కదలదు, అది మాటిచ్చినలాగా, దాని మాట నుంచి కానీ దాని ప్లేస్ నుంచి కానీ. అండ్ ఇవి వచ్చేసి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అనమాట బై ఎవర్ ఈవ్. ఇవి అల్ట్రా అబ్జార్బెంట్ అండ్ ఇవి అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. నాకు ఎల్ నుంచి ఎక్సెల్ కావాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ దీని సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. ఇవి 10 పీసెస్ వస్తాయి. సో ఇదైతే ప్యాడ్ అనమాట. ఇది అన్నీ కూడా ఇండివిజువల్గా ఇలా మంచి వ్రాపింగ్తో వస్తాయి. దీన్ని మధ్యలో నుంచి ఓపెన్ చేయాలి. ఇలా మనం బయటికి తీయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మామూలుగా మనం అండర్వేర్ని ఎలా వేసుకుంటామో దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఈ బ్లూ వేస్ట్ బ్యాండ్ మీకు ఫ్రంట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి అంతే. ఇది డిస్లొకేట్ అవ్వదు. ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్యాంటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అలాగే వేసుకోవడం కూడా. అండ్ దీనిపైన మనం నార్మల్ ప్యాంటీ వేసుకునే అవసరం కూడా ఉండదు అండ్ నార్మల్ ప్యాంటీ టెన్షన్ కూడా ఉండదు. ఇదిగోండి, ఇది ఎలాస్టిసిటీతో వస్తుంది. ఇలా మనకి మన సైజ్ని బట్టి అదే సాగుతుందన్నమాట. అండ్ ఫిట్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది 3 డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. S to M, M to L అండ్ L to XL. అండ్ మీరు మీ సైజ్ని బట్టి మీరు కొనచ్చు. ఇందులో మనకి సాఫ్ట్ కాటన్ లేయర్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి ఇరిటేషన్ అండ్ ర్యాష్ ఉండదు అనమాట. ఇదిగోండి, దీనికి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఎవరికైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు థైస్ ఏరియా కూడా ఇదిగోండి ఇలా ఎలాస్టిసిటీ ఉంటుంది. సో దీనివల్ల మనకి లీకేజ్ ఇష్యూ, కదలడం అనేది అస్సలు ఉండదు. ఏ పొజిషన్లో ఉంచుతామో అదే పొజిషన్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనం దీన్ని డిస్పోజ్ చేయాలనుకుంటే
ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇలా సైడ్కి, లేదా మీరు నార్మల్ ప్యాంటీని ఎలా అయిపోతారో అలా కూడా ఇప్పేయచ్చు. ఆల్సో ఇందులో మనకి ఈ ఇన్నోవేటివ్ ఎవర్లాక్ టెక్నాలజీ ఉంటుంది. దీంట్లో మనకి 360 degrees ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే నైట్లో కూడా మీకు కంప్లీట్ లీకేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది, కంప్లీట్ 12 hour ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ రీజన్స్ వల్లే ఇది పర్ఫెక్ట్ ఫర్ హెవీ ఫ్లో అండ్ ఇది ఎంత నీట్గా అబ్జర్వ్ చేస్తుందో ఇప్పుడు చూపిస్తా. ఇది పోస్ట్ పార్టమ్ టైంలో కూడా వచ్చే హెవీ ఫ్లోని నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. హెవీ ఫ్లో వాళ్ళకి సూపర్గా ఉంటుంది. అలాగే ఇందులో సూపర్ అబ్జార్బెంట్ బీడ్స్ ఉంటాయి. అది పీరియడ్ బ్లడ్ని ఇన్స్టెంట్లీ లాక్ చేసేస్తుంది. దానివల్ల మనకి 4 times మోర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ దొరుకుతుంది కంపేర్ టు నార్మల్ శానిటరీ నాప్కిన్స్. మొత్తం వాడేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక కవర్లో డిస్పోజ్ చేసేసేయండి. నేనైతే దీనికి వాడిన కవర్నే వాడుతున్నాను. ఇలా మీరు డిస్పోజ్ చేస్తే అయిపోతుంది. చాలా మందికి కొంచెం మెన్స్ట్రువల్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ప్యాడ్స్ వాడడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఫ్లో స్టార్ట్ అయితే అది ఎంత హెవీ అవుతుందంటే అది స్టెయిన్స్ అవన్నీ క్రియేట్ చేస్తుంది, నాన్సెన్స్ క్రియేట్ చేస్తుంది, మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, ఫోకస్ వర్క్లో చేయలేము. ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నాకు ఈ ఎవరీన్ వాళ్ళవి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ దొరికాయో అప్పటి నుంచి నేను షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకుంటున్నాను. అండ్ నా మైండ్ దీని మీద కాకుండా వేరే దాని మీద ఉంటుంది. అండ్ ఐ జస్ట్ లవ్ ద ప్రోడక్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీని చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఆడవాళ్ళకి ఈ బాధ చాలా అర్థమవుతుంది. ఆడవాళ్ళు నిజంగా నన్ను అప్రిషియేట్ చేస్తారు నేను ఈ విషయం చెప్పినందుకు. ఓకే రండి, ఇంకా వచ్చిన పని మొదలెడదాం. సో మా సరంజామా అంతా చూసేసరికి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, నా దగ్గర ఉన్న జర్మన్ సిల్వర్ కలెక్షన్ మామూలుగా గృహప్రవేశం కోసం అన్ని తీసి పెట్టాను అనమాట. నా దగ్గర అసలు ఏమున్నాయి ఏం లేవు, ఏమున్నాయి ఏవి పోయాయి అనేసి కొంచెం కొత్తగా కూడా షాపింగ్ చేశాను ఈ మధ్య. ఫస్ట్ నా దగ్గర ఏమున్నాయి అని నా వీడియోలో నా కోసం అండ్ నా దగ్గర ఏమున్నాయి మీకు చూపించడం కోసం ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇదిగోండి పైన ఉన్నాయన్నీ కూడా నా జర్మన్ సిల్వర్ కలెక్షన్ అండ్ కింద ఉన్నాయేమో డెకరేషన్ కలెక్షన్ అనమాట. దీపావళి, దసరా అలాంటి వాటికి. సో ఇవన్నీ కలిపి ఒక ప్లేస్ లో అటక మీద సర్దబోతున్నాము. అలా నా దగ్గర ఏమున్నాయి అని చూసేసి దీన్ని నీట్ గా ప్యాకింగ్ చేసి సర్దే బ్లాగ్ నాతో పాటు మీరు కూడా అందరూ ఎంజాయ్ చేద్దాం రండి. నేను ఇక్కడతో స్టార్ట్ చేయాలంటే నా పాత వస్తువు నా ఫేవరెట్ ఐటెంతో స్టార్ట్ చేస్తా. ఇదిగోండి ఎంత బాగుంది, మంచి బిందా యాంటిక్ జర్మన్ సిల్వర్లో ఎంత డీటెయిలింగ్ ఉంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోపల ఈ వినాయకుడిని ఎంత నీట్గా పెట్టారు కదా. గణపతి బప్పా! ఫస్ట్ టైం వాడినప్పుడే కొంచెం సొట్టపోయింది. దాన్ని ఒకటి మేనేజ్ చేస్తే సరిపోద్ది. బట్ మొన్న షాప్కి వెళ్ళాను కదా, చూస్తే చాలా కాస్ట్లీ ఉందండి. ఇదే దాదాపు 20,000, 16,000, 18,000 అలా ఉందన్నమాట. అందుకే నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. బాగుందా? ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు చూపించి ఒక్కొక్కటి నేను మళ్ళీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇదేంటంటే అమ్మవారికి నింజా మరి అదేదో అది. అండ్ ఇది ట్రే అన్నమాట, జర్మన్ సిల్వర్ ట్రే. జర్మన్ అంటే ఏంటి? జర్మనీ నుంచి ఇస్తారా సిల్వర్? లేదు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి చేస్తారనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అందులో జర్మన్స్ చేస్తారా? జర్మన్ వాళ్ళ మెటీరియల్ ఏమో మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎవరికి అయినా తెలుసుంటే జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది నా ఫేవరెట్ నెంబర్ 2. నా ఫేవరెట్ స్టోర్ చూపిస్తాను ఈసారి మీకు. ఇది నా ఫేవరెట్ నెంబర్ 3. ఎందుకంటే ఇది కూడా మంచి పువ్వులు అది పెట్టుకునే లాంటి ట్రే అనమాట. కింద దీనికి ఇది కూడా ఉంది యాంటిక్లో. ఇది కూడా నా ఫేవరెట్ నెంబర్ 4 కొంచెం అక్కడ ఉంది. ఇది మొన్నే తీసుకున్న కలెక్షన్. మొన్నటి బ్లాగ్లో ఆల్రెడీ చూసుంటారు కదా. తులసి కోట అనమాట, పెద్దటి తులసి కోట, అష్టలక్ష్మి తులసి కోట. ఇందులోనే ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ అన్ని ప్రసాదం కోసం 9 బౌల్స్ ఉంటాయి. దీంతో తీసి పెట్టుకున్నా చాలా వెయిట్ ఉన్నాయండి. అది ఫేవరెట్ నెంబర్ 6 ఇక్కడ ఉంది. దిస్ ఇస్ అష్టలక్ష్మి చెంబు, కాకపోతే పెద్ద సైజు, నా మొహం అంత సైజు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. సో ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది పెట్టుకుందామని ఇలా తీసి పెట్టాను అనమాట. బాగుందా? సేమ్ 3 ఒకేలా ఉన్నాయి కదా. అష్టలక్ష్మి, మహాలక్ష్మి, వినాయకుడు, దేవత.
లడ్డు అంటే షేప్. ఇది ఎప్పుడు పసుపు ముత్తైదువులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి పసుపు పెట్టడానికి నేను ఇదే వాడతాను అనమాట. అందుకే ఎల్లో అయిపోయింది లోపలికి. పర్మనెంట్ పసుపు గిన్నె. మా ఇంటి పెద్ద ముత్తైదు నాకు వీడియో తీస్తున్నాడు ఇప్పుడు. I know. నీకు అర్థమవుతుందా? ఇవి అరటి కొమ్మలు. ఆకులు ఉంటాయి. ఈ ఆకులు దీనికి మనమే వన్ ఫైన్ డే రోజు ఇలా అన్ని తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క దానికి ఆకులు అండ్ ఇలా అరటి గెల ఇవన్నీ కూడా మనము ఫిట్ చేసుకోవాలి. అలా పడేది, ఇలా పడేయకుండా ఫిట్ చేయాలి. సో ఆ ఫిట్ చేసి ఓపిక లేదు చూపించడానికి నాకు. బట్ అలాంటిది చిన్న సైజు అండ్ ఇది పెద్ద సైజు. సో ఇవి రెండు ఒక దగ్గర నేను ఇప్పుడు సర్దుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్దటి దీపపు కుందులు. ఇది ఎంత ఫీట్ ఉంది? ఇంత ఫీట్ ఉందండి ఇది. అంతే ఐ మీన్ ఒక 1.5 feet ఉండొచ్చు కదా ఇది. కుందులు డిజైన్ నెంబర్ 1, కుందులు డిజైన్ నెంబర్ 2. ఇక్కడ జర్మన్ సిల్వరే, కాకపోతే ఇవి ఆల్రెడీ వాడాం కాబట్టి కలర్ ఇలా అయిపోయి ఉన్నాయి. ఇవి కొత్తవి కాబట్టి ఇంకా నీట్గా ఉన్నాయి అనమాట. ఓపెనింగ్ అవ్వలేదు దీన్ని. సో ఆ సర్మని కొత్త ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. చీఫ్ గెస్ట్. బా పరువు పోయిందా? ఇంకెందుకు చేసేసారు మనం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఏవి బాగున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ జర్మన్ సిల్వర్ క్లీనింగ్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నాకు మాత్రం ఒకటే చెప్పారు. కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, డ్రై పౌడర్. ఆ డ్రై పౌడర్తో బాగా రుద్ది తర్వాత కడిగేస్తే నీట్గా అయిపోతాయి. అంటే జర్మన్ కోల్గేట్ పౌడర్ ఎందుకు ఉంటుంది అంటారా? మా చిన్నప్పుడు తోముకునే వాళ్ళం మేము కోల్గేట్ పౌడర్తో. ఇవేంటంటే కొంచెం నూనె సేవింగ్ దీపాలు అనమాట. ఎందుకంటే లోపల నుంచి ఒత్తు తీసి మధ్యలో నుంచి బయటికి తీసి కింద నూనె పోసి దాన్ని వెలిగించడానికి ఒక అరగంట ప్రాసెస్ ఉంటుంది. బాగా ఓపిక ఉన్న వాళ్ళు వాడుకోవాల్సిన జర్మన్ సిల్వర్ కుందులు. అందుకే అందుకే నీట్గా ఉన్నాయి. వెండి తెల్లగా మెరిసిపోతున్నాయి వాడలేదు కాబట్టి. ఇది చూడగానే అబ్బా ఇంత కష్టపడాలని పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ నాలాగే నటరాజు. అయ్యో అవును, చాలా బాగా నటిస్తావు. జర్మన్ చిన్నప్పటి నుంచి నేను ఎందుకు బాగున్న యాక్ట్రెస్ అని అందరూ ఉంటారు. ఇంట్లో ఇంట్లో నటించే వాళ్ళు ఇంక 2 ఉన్నారండి నాకు. డాడీ నేచురల్ పర్ఫార్మెన్స్. అబ్బా. సో ఇవి జర్మన్ సిల్వర్ లో పంచ ఏమంటారు దీన్ని? దట్ ఆ పీస్ పంచ వేసుకోలే, షార్ట్ తక్కువ కొన్ని జోకులు. అండ్ యు నో వాట్ ఇస్ దిస్? ఇంట్లో చుట్టాలు వస్తారు కదా ఏమైనా అకేషన్ అయినప్పుడు బయటికి రాగానే ఇందులో రోజ్ వాటర్, అందులో రోజా పువ్వులు వేసి బాగా స్మెల్ వచ్చేదాకా ఆగి వాళ్ళు రాగానే వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అనాలి. రేపు మన గృహప్రవేశానికి నువ్వే చేయబోతున్నావు శ్రేయాస్. అందరి మీదనా వచ్చి కొడితేరమ్మా. దానికోసం తీసుకున్నాను అనమాట. ఇది బాగుందా? హోలీకి వాడచ్చు. హోలీ కొట్టుకునేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అష్టలక్ష్మి చెంబు. ఇలాంటి చెంబులు ఇంకా 2-3 పీసులు ఉండాలి మన దగ్గర. నీకు ఇప్పుడు కొత్త విషయం చూపిస్తాను. ఇది ఇంకా వాడలేదు, కొత్తది కాబట్టి మెరిసిపోతుంది. అయితే మనం వాడినవి ఎలా ఉంటాయి? మమ్మీ డాడీ ఇలా ఉంటాయి. లుక్ ద డిఫరెన్స్. ఇలా ఇది ఆల్రెడీ వాడేసిన జర్మన్ సిల్వర్, ఇది కొత్త జర్మన్ సిల్వర్. అయితే జర్మన్ సిల్వర్లో ఈ మధ్య కొంచెం అన్ని మంచి క్వాలిటీలు కూడా వస్తలేవట. ఇది కాకపోతే నేను 4-5 సంవత్సరాల క్రితం తీసుకున్నది కాబట్టి ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు తీసుకునే దాంట్లో వారంటీ చూసి జర్మన్ సిల్వర్ కోల్గేట్తో తోమంగానే మళ్ళీ ఇలా తెల్లగా అయిపోయేవా అని అడిగి తీసుకోండి. లేకపోతే ఇలా అయ్యేవైతే తీసుకోకండి. జర్మన్ సిల్వర్లో కూడా డూప్లికేట్ వచ్చాయంటే ఇప్పుడు అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. డూప్లికేట్ యా విల్ ఫినిష్ ద దీపాల్ ఫైన్. ఇందాక 2 సైజుల్లో చూపించాను కదా, పెద్ద సైజు. సో ఇలా పెద్ద సైజు కాకుండా ఇది చిన్న సైజు దీపాలు. కాకపోతే దీంట్లో నుంచి అంతా నూనె కారిపోతుంది, అందుకే దీన్ని పెద్దగా వాడట్లేదు మేము. అంతే, నూనె ఫౌంటైన్. ఈ దీపాలన్నీ ఒక దగ్గర ప్యాక్ చేసి పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా అలాంటివే గిన్నెలు జర్మన్ సిల్వర్. ఇవి ఏంటంటే ప్రసాదాలు పెట్టుకోవడానికి. నవీన వేరే దగ్గర చూపిస్తాను మీకు. ఇలాంటివి 9 ప్రసాదాలు పెట్టుకోవడానికి 9 గిన్నెలు. ఇది వచ్చేసి గంధం పెట్టుకోవడానికి గంధపు గిన్నె. బాగుంది.
నాలానే ఉంది. ఈ 9 తీసేస్తున్నాం, మీరు చూసారు కదా. జోక్ కూడా రాలేదు నాకు బయటికి. ఈ 9 ఒక దగ్గర పెడదాము. ఇది మాకు రిటర్న్ గిఫ్ట్ గా వచ్చింది. బట్ యా, పసుపు కుంకుమ దేవుడి దగ్గర అవి పెట్టడానికి క్యూట్ గా నీట్ గా ఉంది కాబట్టి దీన్ని కూడా అందులో సరిమేలాగా వాడేద్దాం. దీన్ని ఏమో దీపం అంటారు మమ్మీ, ఇది సింగిల్ దీపం మధ్యలో పెడతాము. లక్ష్మీ దీపం కానీ కుబేర దీపం కానీ ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి దీన్ని ఏమంటారో. సో సింగిల్ దీపం మధ్యలో పెట్టదు అనమాట. క్యూట్గా ఉంది జర్మన్ సిల్వర్లో, యాంటిక్లోని. దాని కింద కూడా నవీనాలు. దీని పైన ఉంది నాన్న నవీన. చెప్పురా, నీకు లక్ష్మీదేవి ఎవరా ఇంటికి? నీకు పాకెట్ మనీ ఇచ్చేది, నీకు అన్ని కొనిపించేది, నిన్ను అన్ని తినిపించేది ఎవరు చెప్పు? నవీన్ అట. సో ఇది ఎవరు? నవీన్ ఒప్పుకోవాలి. అలా రా మరి అలా దానికి ఏంటి లక్ష్మీదేవి కానీ మా ఆయన చూడు అలా చూస్తున్నాడు. నీకు కూడా లక్ష్మీదేవి నేనే. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు 4,850 రూపాయలు బాకీ నువ్వు ఇచ్చావు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కి వచ్చిన జర్మన్ సిల్వర్ లో పసుపు కుంకుమది. దీన్ని కూడా మనం ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వాడదాం. దీనిపైన మాత్రం నవీన లేదు, ఇందులో మాత్రం నేనే ఉన్నా ఖచ్చితంగా. నెమలి కూడా నేనే. నెక్స్ట్ వచ్చేసి ఇది జర్మన్ సిల్వర్ లో పసుపు కుంకుమ గంధం ఎక్సెట్రా వేసుకునేది అనమాట. ఇందులో కూడా నేనే ఉన్నా పైన. ఇది నార్మల్, ఇది యాంటిక్ది, ఇది జర్మన్ సిల్వర్ది. కానీ దీని పైన నువ్వు దాని కింద నువ్వు అంతే. దీని కింద నువ్వురా. సో నాకైతే కొత్తది కాబట్టి ఇది బాగా నచ్చింది. మొన్నటిదాకా ఇది అంటే కూడా చాలా ఇష్టం. రెండు బాగున్నాయి. ఏది నచ్చిందో కమెంట్లో చెప్పండి. నా టేస్ట్ ఎలా ఉంది, నా కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పండి. కాకపోతే రేట్లు ఎక్కువే ఉన్నాయి అనుకోండి జర్మన్ సిల్వర్వి. సిల్వర్తో పోలిస్తే మాత్రం ఇవి చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి అందమైన ట్రేల సెక్షన్కి వస్తా. దానికంటే ముందు ఇది ఫినిష్ చేసేద్దాం. ఇందాక చాలా దీపాలు చూపించాను కదా, బట్ ఈ దీపానికి స్పెషల్ ఏంటంటే దీనికి ఒక వైర్ కూడా ఇచ్చాడు అనమాట. ఎందుకు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాను? యా, యాక్చువల్లీ నాలో ఉన్న కరెంట్ ఎగ్జామే పాస్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీ అదే. సో ఇది డైరెక్ట్గా దీనికి దీపాల ఖర్చు లేదు, వితౌట్ దీపాల ఖర్చు. యా, వితౌట్ నూనె ఖర్చు. ఇది డైరెక్ట్గా దీనికే ఉంటాయి దీపాలు. ఇప్పుడు 2 నవీనాలతో ఎంత చక్కగా ఉంది చూడండి ఇది. సో దిస్ ఇస్ అ క్యూట్ క్యాండిల్ హోల్డర్ అనమాట. ఇది జర్మన్ సిల్వర్లో బాగుందా? సో ఇందాక చూపించింది ఇంకోటి కూడా ఉంది మన దగ్గర. ఒకటే ఉందనుకున్నాము, ఈ 2 ఒకటే దగ్గర పెట్టుకుందాం, అప్పుడు కానీ మనకి దొరకవు. యాక్చువల్లీ ఇది ఒకటే పెడతారంట, బట్ నాకు ఏదైనా జంట ఉంటేనే ఇష్టం అనమాట. సో ఇది కూడా జంట. అన్నిటికంటే చిన్న దీపాలు, ఆ రంగు కూడా పోయేవి ఎట్లయిపోయాయి చూడండి. ఇది జర్మన్స్లో 30 ml 60 ml అలాగే ఉన్నాయి కదా. 30 ml 60 ml అంటే 2 in 1 అనమాట. ఎక్కడ దీపం పెట్టి. అండ్ దిస్ టూ వచ్చేసి నల్లబడిపోయిన జర్మన్ సిల్వర్. ఇది పాపం మా శ్రేయాస్లో అయిపోయింది ఇది. పసుపు కుంకుమ వేసుకునేది అనమాట ఇది. అండ్ ఇది దాచుకుంది పాపం. క్యూట్ గా ఉంది, నైస్ నో. ఇది కార్ లో పెట్టుకునేది. ఇది నా కార్ లో పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఒక బకెట్ అనమాట. ఇది సాంబార్ పోసుకోవడానికి కాదు, అది హట్కే బకెట్ బిర్యానీ. అటుకే బకెట్ బిర్యానీ కాదు ఇది. దీంట్లో బాగా బిర్యానీ అమ్మితే ఆరిపోవాలి, ఎందుకంటే బిర్యానీ కంటే దీని కాస్ట్ ఎక్కువైంది. 2500 ఇది. అవునా? అంటే బిర్యానీ కాస్ట్ ఎంత పెట్టాలి? 5,000 పెట్టాలి. కాబట్టి ఇది పద్ధతిగా పూజలు చేసేటప్పుడు కొబ్బరి నీళ్ళు పోసుకోవడానికో పానకం పోసుకోవడానికో అట్లాంటి పద్ధతిగా పోసుకోవడానికి మాత్రమే. అంటే అట్లాంటివి. ఇప్పుడు ట్రేస్ చూపిస్తా మీకు. దిస్ ఈస్ ద నెంబర్ 1 ట్రే ఆఫ్ ఇండియా. ఇది మా శ్రేయాస్ కోసం అనమాట. వాడికి కొంచెం సరిపోదు కాబట్టి మొత్తం కుంభమేళ. ట్రే నెంబర్ 2. ఈ ట్రే నెంబర్ 1లో పట్టడానికని కొంచెం చిన్న సైజ్. ఇది ట్రే నెంబర్ 3. దీని లోపల పెట్టడానికని ఇంకో చిన్న సైజ్. ఈ 3 కలిపి ఇలా ప్యాక్ చేయాలన్నమాట దీన్ని. ఇది ట్రే నెంబర్ 4. పట్టదు, కాకపోతే ఇలా అడ్జస్ట్ చేయాలి. అండ్ సేమ్ అలాంటిదే జంట కావాలని చెప్పాను నేను. ఇది జంట. ఇది కూడా పట్టదు కానీ బ్యాలెన్స్ చేయాలి.
తర్వాత ట్రే నెంబర్ 5. ట్రే నెంబర్ 5 ఇలా మ్యారినేట్ చేయాలి దీని లోపల. ఇది ట్రే నెంబర్ 6. ఇది ప్లేట్. ఇది ప్లేట్ కాకపోతే దేవుడి ప్లేట్ అన్నమాట, అందుకే దీని లోపలికి సర్దేద్దాం. ఇది పూలు వేసుకునే బాస్కెట్, బిగ్ బాస్కెట్. గోల్డ్ ప్లస్ సిల్వర్ 2 వచ్చాయి చూసావా. ఈ ట్రేస్ అన్నింటినీ ఒక దగ్గర డిసైడ్ చేయాలి. ఇది చాలా పెద్ద తాంబాలం. దీనిది మంచిగా పెళ్ళిళ్ళకి పాలు ఏమంటారు, కాళ్ళు కడగడానికి, తలంబ్రాలకి ఇట్లా మల్టీపర్పస్ యూజ్. బట్ ఇది ఫస్ట్ కింద పెట్టాల్సింది కదా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ చక్కగా సింహాసనం అనమాట. ఇది 2 స్టెప్ సింహాసనం. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా జర్మన్ సిల్వర్. ఇది ఒకటి యాంటిక్, మిగతావి జర్మన్ సిల్వర్ విగ్రహాలు, జర్మన్ సిల్వర్ రేణువులు. అండ్ 2 స్టెప్ సింహాసనం మై ఫేవరెట్. ఇది కూడా యాక్చువల్లీ జర్మన్ సిల్వర్ చెంబే, బట్ ఇది శ్రేయాస్ అయిపోయింది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మాడిపోయినా దోష అయిపోయింది అది. శంభు. అండ్ శంభు లేకపోతే ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని, తీర్థం కాదా? అది కాదా, పంచపాత్ర అంటారంట దీన్ని. అది పంచ్ వేసుకోలేదు, ఏం షార్ట్ వేసుకున్నా. షార్ట్ పాత్ర అని మాత్రం అన్నారు. మేము వేసుకున్నా దాన్ని పంచపాత్రని అంటారు. ఇక్కడ అన్ని చూపించి మెయిన్ మర్చిపోయా. ఇదిగోండి, దిస్ ఈజ్ పాలవెల్లి ఆఫ్ ఇండియా ఇన్ జర్మన్ సిల్వర్. బాగుంది కదా, క్యూట్గా. పైన మాత్రం గోల్డ్ వచ్చింది. నేను కట్టడానికని ఈజీగా ఫ్లెక్సిబుల్ ఇలా చేసి పెట్టాను. అండ్ లోపల వచ్చి ఇట్లా రింగ్స్ వచ్చాయి. సో దీంట్లో ఏది కావాలంటే అది మనం హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా అన్నీ కూడా వినాయకుడికి ఏవి ఇష్టమో అవి. కాకపోతే ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఇలా కట్టడానికి పైన బొక్క ఎప్పుడు కనిపించలేదు నాకు. మా పాత ఇంట్లో కనిపించలేదు, కొత్త ఇంట్లో కూడా బొక్కలు లేవు దీనికి. సో ఇది మాక్సిమం యూజ్ అవ్వట్లేదు. నువ్వు ఇలా పట్టుకొని ఉండు, పర్లేదు, ఎక్సర్సైజ్ ఇంతనే పెట్టుకొని ఉండాలా. అండ్ ఇది వచ్చేసి దేవుడి రూమ్లో యాంటిక్ అనమాట. ఇది కూడా మంచి డిజైనర్ పీస్. సో దేవుడి రూమ్లో ఇప్పుడు కుబేర అవన్నీ పెట్టుకుని ఉంటున్నారు కదా వాస్తుకి. దాన్ని ఏమో అంటారు అబ్బా అలా పెట్టుకోవడాన్ని, కాయిన్స్ పెట్టుకోవడం. దీని లోపల బియ్యము, ముత్యాలు అలాంటివి ఏమేమో వేసేసి పెడతారు. అది చూపిస్తాను ఒక బ్లాగ్లో ఏమేమి పెట్టుకోవాలి అనేసి. దానికోసం ఇది. సో మొత్తానికి ఇవి నా జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ అన్ని. అండ్ ఇప్పుడు నా డిజైనర్ కలెక్షన్ చూపిస్తాను మీకు. ఇదిగోండి మాకున్న డిజైనర్స్ మొత్తం. సో అందులో మొదటి డిజైనర్ ఈవిడే. ఈవిడ పేరు సందెట్లో సడమియా అని. అంటే ఇగో సందెట్లో సడమియా. దీని లోపల పెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లో వేసేసుకోవచ్చు. కలశం, కొబ్బరి వేసుకోవచ్చు. అండ్ ఇది పెట్టుకోవడానికి కింద ట్రే అనమాట. ఇది ద బ్యూటిఫుల్ ట్రే. ఇట్లా దీపాలు, క్యాండిల్ హోల్డర్స్, ఇవన్నీ అందమైన దీపాలు పెట్టుకోవడానికి అందంగా. అండ్ ఇవి వచ్చేసి 5 దీపాలు విత్ 5 స్టాండ్లు అనమాట. అండ్ దిస్ ఇస్ సెట్. బాగుంది కదా సెట్. దిస్ ఇస్ స్మాల్ అండ్ బిగ్. ఈ మధ్యలో వాటర్ పోసుకోవాలి, ఇక్కడ 2 క్యాండిల్స్ వేసుకోవాలి. అండ్ ఇందులోనే పాపం ఇవి 2 క్యాండిల్స్ పడతాయి కదా అని చెప్పి దీంట్లో ఒక 8-9 క్యాండిల్స్ పట్టేటట్టు డిజైన్ చేశారనమాట. మధ్యలో వాటర్ కామన్, వాటర్ పైన పువ్వులు. దిస్ ఇస్ అమ్మవారి ఫేస్. సేమ్ టు సేమ్ కదా. అండ్ ఇంకొంచెం ముందుకి దెక్కుంటూ వెళ్తే, ఏం మాట్లాడుతున్నావురా, దెక్కుంటూ వెళ్తే ఈ పీస్ ఇలా పైన పెడతాము సెట్. అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా అంతే, క్యాండిల్స్ పెట్టుకునేది. స్టాండ్లో ఇవి పెట్టుకోవాలి ఇట్లా. ఇలా ఒక 3 సెట్. బాగుంది కదా సెట్. దీంట్లో ఏంటంటే లోపల మళ్ళీ నీళ్ళు పోసుకొని, ఫ్లవర్లు వేసుకొని, డెకరేషన్ చేసుకొని. సో ఇవన్నీ చేయడం వల్ల పండగలు వచ్చినప్పుడు మనము ఒక 3 కిలోలు తగ్గుతాము.
పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి సర్దుకొని దాని తర్వాత- మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అటకలో పెట్టుకొని మా ఇంట్లో అవన్నీ చేసే ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఓ నువ్వు చేసి నువ్వు చదువుతా అంటాను అనుకున్నా లేదు అదే మా మమ్మీ డైట్ మెయింటెనెన్స్ నా బాధ్యత కాబట్టి మా మమ్మీ ఎప్పుడు సన్నగా ఉండడానికి నేను మళ్ళీ దానికి కూడా కౌంటర్ వేసేటండి ఏ కౌంటర్ రేపు మన నెక్స్ట్ డే బిర్యానీ తినేటోళ్ళని నేను ఇప్పుడు అంత బిర్యానీ తిన్నాను అసలు అమ్మా. అయ్యో అండ్ దిస్ ఇస్ అగైన్ ద బ్యూటిఫుల్ క్యాండిల్స్ హోల్డర్, అద్భుతమైన అందులో క్యాండిల్స్. ఆల్రెడీ ఉన్నాయి అరిగిపోయిన క్యాండిల్స్ అందుకు వాటిని చూపిస్తాను డీటెయిల్స్, పై పైన అందం మాత్రమే చూపించాను అనమాట. లోపల డీటెయిల్స్ పెడితే దొరికిపోతాం మనం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై న్యూ కలెక్షన్ ఎట్ న్యూ హోమ్. హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి మేము సర్దుకునే కార్యక్రమంలో ఉంటాం, అది కూడా చూస్తానంటే చూద్దారండి. డబ్బా ప్యాకింగ్ అయిపోయింది, మిగతా ప్యాకింగ్ కూడా శరవేగంగా సాగుతుంది అనమాట. ఇవన్నీ ఇలా మొత్తం అన్ని కవర్స్లో పెట్టి వ్రాప్ చేస్తే ఎన్నాళ్ళైనా బాగుంటాయి అవి. సో దేంట్లో ఏమున్నాయి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మేము స్టిక్కర్లు అతికించుకుంటున్నాం అనమాట. ఫ్లవర్ ఇత్తడి బౌల్స్. ఓకే, ఫ్లవర్ బౌల్స్ ఇక్కడ ఇత్తడి. అండ్ దీనికి జర్మన్ సిల్వర్ ట్రేస్. సో ఇక్కడ కూడా దీన్ని ఇటు సైడ్ పెడతాం, ఇటు సైడ్ పెడతాం. అది ఇక్కడ కూడా ఇలా స్టిక్కర్ పెట్టేస్తున్నాం. జర్మన్ సిల్వర్ ట్రేస్. సో అక్కడ ఇంకోటి ఉందండి, ఇక్కడ ప్యాకింగ్ అయిపోయింది, ఇక్కడ ఇంకోటి ప్యాకింగ్ అయిపోయింది, ఇక్కడ ఇంకోటి ప్యాకింగ్ అయిపోయింది, ఇంకొకటి అక్కడ ప్యాకింగ్ అయింది. ఇక్కడ దీన్ని ప్యాకింగ్ చేసి ఎప్పుడో నేను ఆ అటకలో సర్వీస్ రూమ్ లో పడేద్దాం అనుకుంటే ఈ ఇంటికి సర్వీస్ రూమ్ లేదు కనుక మీరు బలికిపోయాడు అనమాట. నీకోసం ఒకటి అటక కట్టించింది, నన్ను వాడేస్తారా? యాక్చువల్లీ ఈ రూమ్ లో అందుకే అటక కట్టించాను నేను పైన. అయ్యో, దాన్ని బంకర్ బెడ్ అనుకుంటున్నాను. మొత్తానికి ఇది మా అటకలో పెట్టుకునే పనితో ఈ బ్లాగ్ ని ముగిద్దాం.